What is this? It's an exit ticket. Okay. So you got exit ticket and you got 4 out of 4 in today's math. Okay, what is the exit ticket means? Exit ticket. I got an exit ticket from school today, and I did the first math sheet, and then when I'm done, Mrs. Ringstead gave me an exit ticket, and an exit ticket means that you need to remember the math problems that you did. Okay. Okay. సో యూజువల్లీ ఇక్కడ యుఎస్లో ఎగ్జిట్ టికెట్ అనేది ఇస్తారనమాట. మనకి స్లిప్ టెస్ట్ లాగా పెట్టేవాళ్ళు ఇండియాలో అప్పట్లో. ఇప్పుడు యుఎస్ కల్చర్ ప్రకారం ఏంటంటే యుఎస్ ఎడ్యుకేషనల్ సిస్టంలో ఏ క్లాస్ అయినా సరే, ఎస్పెషల్లీ మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్, ప్రతి క్లాస్కి సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆ యూనిట్ లేదా ఆ చాప్టర్ చెప్పిన తర్వాత పిల్లలకి ఆ చాప్టర్ అర్థమైందా లేదా, దాంట్లో కాన్సెప్ట్ అర్థమైందా, ఈక్వేషన్స్ వాళ్ళు ఫాలో అయ్యారా, లేకపోతే కొత్త విధంగా ఏదైనా చెప్పాలా అని తెలుసుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే క్లాస్ ఒక 40 minutes ఉంటే 30 minutes క్లాస్ చెప్పిన వెంటనే 5 minutes కోసం ఒక టెస్ట్ ఇస్తారు. దాని పేరే ఎగ్జిట్. అంటే క్లాస్ అయిపోవడానికి 10 నిమిషాలకు ముందు వాళ్ళకు ఒక టికెట్ ఇస్తారు, ఎగ్జామ్ లాగా చిన్న ఎగ్జామ్ పెడతారు. అక్కడ వీళ్ళ భాషలో దీన్ని ఎగ్జిట్ టికెట్ అంటారు. సో ఈ ఎగ్జిట్ టికెట్లో ఏంటంటే ఆ 30 నిమిషాల పాటు ఏ క్లాస్ అయితే చెప్పారో, ఏ ఈక్వేషన్స్, ఏ చాప్టరు, ఏ సిలబస్, ఏ టాపిక్ గురించి చెప్పారో ఆ టాపిక్కి సంబంధించి ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. పిల్లలు కనుక దానికి అన్ని ఆన్సర్ చేయగలిగితే ఆ క్లాస్ అంతా వాళ్ళకి క్లియర్గా అర్థమైందని, ఆ ఈక్వేషన్స్ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎస్పెషల్లీ దీన్ని మ్యాథ్ వాళ్ళు ఎక్కువ వాడతారు. అంటే 4th grade 5th grade వాళ్ళు, మిడిల్ స్కూల్ వాళ్ళు, హై స్కూల్ వాళ్ళు బాగా వాడతారు. ఎందుకంటే ఒక్కొక్క పిల్లడు ఒక్కొక్క ఈక్వేషన్ని ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటాడు. సో ఇక్కడ వీళ్ళకి ఎర్లీ స్టేజెస్లో కూడా స్టార్ట్ చేస్తారు కొన్ని ఎలిమెంటరీ స్కూల్స్లో. సో ఇవాళ వైభవ్కి ఇచ్చిన ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళ గ్రేడ్ కూడా అలాగే ఎగ్జిట్ టికెట్. కాన్సెప్ట్ అర్థమైందా లేదా, ద మెయిన్ మోటో ఆఫ్ ఎగ్జిట్ టికెట్ ఈస్ వెదర్ దే అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆర్ నాట్, వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ ద క్లాస్ ఆర్ నాట్ అని తెలుసుకోవడం కోసం. ఒకవేళ పిల్లలు కనుక అన్నిటికీ ఆన్సర్స్ చేయలేకపోతే ద టీచర్కి అర్థమవుతుంది నెక్స్ట్ క్లాస్లో ఏ ఫార్ములాస్ యూస్ చేసి, ఏ కాన్సెప్ట్ యూస్ చేసి దాన్ని ఇంకా క్లియర్గా చెప్పచ్చు అని అర్థమవుతుంది. టీచర్స్ ప్రిపరేషన్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ మార్క్స్ గ్రేడ్లోకి యాడ్ చేస్తారా? ఈ మార్క్స్ గ్రేడ్లోకి యాడ్ చేసే పద్ధతి బేసికల్లీ హై స్కూల్స్లో ఉంటుంది, ఎలిమెంటరీ స్కూల్స్లో ఉండదు. మిడిల్ స్కూల్స్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్లో ఉంటాయి, కానీ ఆల్జీబ్రా అంటే అడ్వాన్స్డ్ చేసే పిల్లల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కాన్సెప్ట్ హై స్కూల్లో బాగా ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ ఈ ఎగ్జిట్ టికెట్లో స్కోర్ కూడా వాళ్ళ గ్రేడ్స్ పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల హై స్కూల్ పిల్లలు సబ్జెక్ట్ ప్రతిదీ కూడా, ప్రతి ఎగ్జిట్ టికెట్ కానీ ప్రతి క్లాస్లో చేసే వర్క్ షీట్స్ని కానీ చాలా కేర్ఫుల్గా వింటారు, చేస్తారు. ఎందుకంటే వాళ్ళు స్కోర్ చేసే ప్రతి పాయింట్ వాళ్ళ గ్రేడ్స్ డిసైడ్ చేస్తుంది.